తెలుగులో ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో సూపర్ సక్సెస్ ను సాధిస్తూ నేషనల్ అవార్డుతో ముందుకు దూసుకు వెళ్తున్నారు హీరో అల్లు అర్జున్. ఇక బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న అమీర్ ఖాన్ ఈ మధ్య అల్లు అర్జున్ పై కొన్ని కామెంట్స్ చేశాడు. నిజానికి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది, కానీ అతనికి నేషనల్ అవార్డు రావటం తనకు సర్ప్రైజింగ్ గా అనిపించిందని చెప్పాడు. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి అమీర్ ఖాన్ సినిమా అవార్డుల ఫంక్షన్ కి దూరంగా ఉంటున్నాడు అనే విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో వచ్చే అవార్డులన్నీ కలెక్షన్స్ తో ముడిపడి ఉంటాయని, ఏ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తే ఆ సినిమాకు మాత్రమే నేషనల్ అవార్డులను ఇస్తున్నారని ఆయన చాలాసార్లు అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి కాబట్టి ఆ సినిమా హీరో అయిన అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు ఇచ్చారు. కానీ సర్దార్ ఉద్దమ్ సినిమాలో విక్కీ కౌశల్ చేసిన క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రాడినరీ గా ఉంది. ఆయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అతనికి నేషనల్ అవార్డు ఇవ్వచ్చు కదా. నేషనల్ అవార్డుని ఇవ్వడం కూడా కలెక్షన్స్ తో ముడిపెడితే ఎలా? ప్రేక్షకుల అభిరుచి మేరకు, వాళ్ళ అభిప్రాయాల మేరకు ఆర్ట్స్ సినిమాలను కూడా గౌరవించాలని అని అమీర్ ఖాన్ కామెంట్ చేసినట్లుగా బాలీవుడ్ మీడియా కథనం.